Good morning, students. I am Anusha. Today we will start our fourth semester physics paper. So, what is the title of the paper? Thermodynamics. Okay. Title of the paper is Thermodynamics and Radiation Physics. Okay. Thermodynamics and Radiation Physics. So, in this paper, we will deal with the thermodynamics and radiation physics. We all know what is thermodynamics is called. Okay, then the next part is radiation physics. So what is called radiation means, so here radiation is nothing but the emission or absorption of energy in the form of waves and matter. Okay, in the emission or absorption of energy in the form of waves అన్న దాని గురించి మనం సెకండ్ పార్ట్లో చదువుకుంటాము. అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్. ఓకే, సో మనకి థర్మోడైనమిక్స్ చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. సో వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ కాల్డ్? సో థర్మోడైనమిక్స్ అన్నది ఏంటంటే ఇట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్. ఓకే, సో థర్మోడైనమిక్స్ అన్నది ఏంటంటే ఇట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్. ఓకే, derived from the Greek word and it means called, దానికి టూ పార్ట్స్ కింద దాన్ని డివైడ్ చేసి దాన్ని మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఇన్ విచ్ థర్మో ఈజ్ కాల్డ్ యాజ్ హీట్ అండ్ వేర్ యాజ్ డైనమిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్. ఓకే, so in which thermo is called as heat and dynamics is called as force. ఓకే, థర్మోడైనమిక్స్ అన్నది ఒక గ్రీక్ వర్డ్ అంట. అండ్ గ్రీక్ వర్డ్ అయ్యింది దాంట్లో మనం థర్మో అన్నది హీట్ కిందను డైనమిక్స్ అన్నది ఫోర్స్ కిందను చెప్పుకుంటాం. ఓకే, దెన్ ఇట్స్ కంబైన్లీ కాల్డ్ యాజ్ థర్మోడైనమిక్స్. మనం కంప్లీట్గా మనం ఏమని చెప్పుకుంటామంటే మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కింద చెప్పుకుంటాం. ఏంటమ్మా? మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, మూమెంట్ ఆఫ్ ఫోర్స్నే మనం థర్మోడైనమిక్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇన్ దిస్ థర్మోడైనమిక్స్ మన ఫోర్త్ పేపర్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే థర్మోడైనమిక్స్కి వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి చెప్పుకుంటాం. ఓకే, థర్మోడైనమిక్స్లో మన ఫస్ట్ పార్ట్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి చెప్పుకుంటాం. అండ్ సెకండ్లీ వి విల్ గో విత్ థర్మోడైనమిక్స్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఈజ్ వాట్? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, కైనెటిక్ థియరీ of gases and second part is called as thermodynamics. Okay, and thermodynamics and the third part is called as thermodynamic potentials. Okay, we will go through potentials and fourth and fifth parts will come under statistical mechanics and quantum radiation. Okay, so fourth and 5 parts అనేవి మనం కంప్లీట్గా దేని గురించి చెప్పుకుంటాం అంటే రేడియేషన్ గురించి చెప్పుకుంటాం. ఓకే, 4 and 5 parts are deals with the part radiation. So radiation means what? The emission or absorption of energy. The emission or absorption of energy in the form of what? In the form of waves and matter. Okay, ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్మోడైనమిక్స్. ఓకే, సో థర్మోడైనమిక్స్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అమ్మా. దాని నుంచి మనకి ఏమని తెలిసిందంటే థర్మో అంటే ద వర్డ్ థర్మో ఈజ్ కాల్డ్ యాజ్ హీట్ అండ్ ద వర్డ్ డైనమిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్. ఓకే, ఇట్ కంబైన్లీ కాల్డ్ యాజ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఇందులో మనం థర్మోడైనమిక్స్ లాస్ తెలుసు కదా మనకి. థర్మోడైనమిక్స్ లాస్ ఏంటమ్మా? 0th లా ఉంటుంది, ఫస్ట్ లా ఉంటుంది, సెకండ్ లా ఉంటుంది. అందులోనే సెకండ్ లాలోనే మనం ఏం చదువుకుంటామంటే క్లాషియస్ ఈక్వేషన్స్ అని చెప్పి క్లాషియస్ క్లాప్రాన్ ఈక్వేషన్స్ కూడా మనం ఇందులో చదువుకుంటాం. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది థర్మోడైనమిక్స్. సో కమింగ్ టు ద టాపిక్. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ పార్ట్ మనం ఏమని చెప్పుకున్నామమ్మా? సో యూనిట్ 1 ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో యూనిట్ 1 వాట్? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ gases. Okay, this is the first unit.
కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో ఇక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని చెప్తున్నాను. అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని చెప్తున్నాను అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లాగానే కైనెటిక్ థియరీ ఆఫ్ లిక్విడ్స్కి అలాగే కైనెటిక్ థియరీ ఆఫ్ సాలిడ్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి యూనివర్స్లో ఎటువంటిదైనా సరే మనం ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్, రైట్? సో మనకి యూనివర్స్లో ఏదైనా సరే దేంతో ప్రిపేర్ చేయబడి ఉంటుందమ్మా? మాలిక్యూల్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ యూనివర్స్ బై ది మాలిక్యూల్స్. సో మాలిక్యూల్స్తో మనకి ప్రతిదీ ఇక్కడ మనకి ప్రిపేర్ అయినప్పుడు మనకి ప్రతిదీ కూడా 3 స్టేట్స్లో మనకి డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ స్టేట్స్ అంటే, సో ఫస్ట్లీ సాలిడ్స్, ఓకే, అండ్ సెకండ్లీ లిక్విడ్స్, అండ్ థర్డ్లీ గ్యాసెస్. ఓకే, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. వాట్? 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. Okay, these are the 3 different states of matter. What are the 3 different states of matter is what? Solids, liquids and gases. ఓకేనా? మనం దేనినైనా సరే ఎటువంటి యాటమ్ అయినా సరే మనకి దీనికి మాలిక్యూల్స్ ప్రిపేర్ చేయబడినప్పుడు ప్రతి దానికి 3 డిఫరెంట్ టైప్స్ స్టేట్స్ ఉంటాయంట. అవి ఏంటంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఓకే, సో వాట్ ఈజ్ మనం సాలిడ్స్కి, లిక్విడ్స్కి, గ్యాసెస్కి ఎలా డిఫరెన్షియేట్ చేయగలం? వీటిని సాలిడ్స్ అని, వీటిని లిక్విడ్స్ అని, వీటిని గ్యాసెస్ అని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ చూడండి. సాలిడ్స్ అనేవి ఎలా ఉంటాయమ్మా? సాలిడ్స్ యొక్క ప్యాకింగ్ నేచర్ ఎలా ఉంటుంది? సో సాలిడ్స్ యొక్క ప్యాకింగ్ నేచర్ అన్నది చాలా దగ్గరగా ఉంటుంది. ఓకేనా? సో ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సాలిడ్స్, వేరాజ్ ఇన్ లిక్విడ్స్. సో ఇది మనం ఒక వెజిల్లో తీసుకుంటాం. ఓకేనా? సాలిడ్స్ ఒక వెజిల్లో తీసుకున్నప్పుడు ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, దెన్ లిక్విడ్స్ తీసుకుంటే కనుక లిక్విడ్స్కి మనకి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి? సో సాలిడ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి లిక్విడ్కి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, సో ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రాంగ్. ఓకే, జస్ట్ స్ట్రాంగ్. సో అదే మనం గ్యాసెస్ తీసుకుంటే ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఈజ్ వెరీ వీక్. ఓకే, సో వెరీ వీక్. సో ద ప్యాకింగ్ నేచర్ చూసుకుంటే కనుక మనకి ఏంటమ్మా? సాలిడ్స్కి రిజిడ్గా ఉంటుంది అండ్ లిక్విడ్స్కి నో రిజిడ్ అండ్ గ్యాసెస్ కూడా నో రిజిడ్, నాట్ రిజిడ్. ఓకే, ఫిక్స్డ్ వాల్యూమ్, అండ్ గ్యాసెస్కి చూసుకుంటే నో వాల్యూమ్. ఇక్కడ చూడండి క్లియర్గా. సో సాలిడ్స్కి మనకి ఎలా ఉంటుందని చెప్పాను? ప్యాకింగ్ నేచర్ అనేది వెరీ స్ట్రాంగ్. వై? బికాస్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కంపేర్ విత్ ది లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో లిక్విడ్స్కి, గ్యాసెస్కి మనం కంపేర్ చేసుకుంటే సాలిడ్స్లో దాని యొక్క ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దాని ప్యాకింగ్ నేచర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, దట్స్ వై ఇట్ షేప్ ఈజ్ రిజిడ్ అండ్ ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకే, మనం ఒక వెజిల్లో తీసుకుంటున్నప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే లిక్విడ్స్ కూడా మనం ఒక వాల్యూమ్ అనేది రిజిడ్గా ఉంటుంది అండ్ దీనికి ఒక షేప్ వచ్చేసి రిజిడ్గా ఉండదు. ఎందుకంటే లిక్విడ్స్ డజంట్ హ్యావ్ ఏ షేప్. ఓకే, మనం ఎటువంటి దాంట్లో తీసుకుంటామో దాని యొక్క షేప్ దానికి వస్తుంది కానీ లిక్విడ్స్ డజంట్ హ్యావ్ ఏ కంప్లీట్ షేప్. సో గ్యాసెస్ అంటారా? గ్యాసెస్కి ఎటువంటి షేప్ ఉండదు ఎందుకంటే గ్యాసెస్ కెనాట్ బి కన్సిడర్డ్ ఇన్ అ పర్టికులర్ వెజిల్, ఇన్ అ పర్టికులర్ ఫామ్. సో దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అంటూ ఉండదు ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్వేస్ చేంజబుల్ కాబట్టి దానికి ఒక పర్టికులర్ వాల్యూమ్ అంటూ ఉండదు. ఓకేనా? ఇట్ డజంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్, నో ఫిక్స్డ్ వాల్యూమ్. క్లియర్? సో ఇక్కడ మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ గురించి చెప్పుకున్నాము అండ్ దిస్ ఇస్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో దీస్ ఆర్ వాట్ 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో మనకి ఇక్కడ ఏంటమ్మా అసలు యాక్చువల్ కావాల్సింది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మనకు కావాలి. సో ఇప్పుడు గ్యాసెస్ యొక్క కైనెటిక్ థియరీ మనం చెప్పుకుంటాం. సో వాట్ ఈస్ కైనెటిక్ థియరీ కాల్డ్? సో కైనెటిక్ థియరీ అంటే ఏంటంటే, సో కైనెటిక్ థియరీ ఈజ్ నథింగ్ బట్ kinetic theory is nothing but
మనం దేని గురించి అంటే ఇప్పుడు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకున్నాం కాబట్టి గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ గురించి లేదా గ్యాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో దానిని మనం కైనెటిక్ థియరీ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో కైనెటిక్ థియరీ ఈజ్ నథింగ్ బట్ డీలింగ్ విత్ ది ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మ్యాటర్స్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో డీలింగ్ with properties and characteristics of gases. సో ఇందులో మనం చెప్పుకునేది ఏంటమ్మా, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కాబట్టి గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ మనం ఇందులో చెప్పుకుంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది కైనెటిక్ థియరీ. ఓకే, సో కైనెటిక్ థియరీ అని చెప్పుకుంటున్నాం. సో కైనెటిక్ థియరీ ఎలా చెప్పుకుంటామంటే కైనెటిక్ థియరీ వాజ్ డెవలప్డ్ బై మ్యాక్స్వెల్స్ అండ్ క్లాసియస్. ఓకే, సో కైనెటిక్ థియరీ అనేది ఎవరు డెవలప్ చేశారమ్మా? కైనెటిక్ థియరీ వాజ్ డెవలప్డ్ బై మ్యాక్స్వెల్స్ అండ్ క్లాసియస్. సో కైనెటిక్ థియరీ వాజ్ డెవలప్డ్ బై Maxwell and Clausius. What? Maxwell's and Clausius. It was developed. Okay. It was developed by Maxwell's and Clausius. Okay. According to kinetic theory of gases, all the gases are made up of molecules. ఓకే, సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి మనకి ఏం తెలిసిందంటే ఆల్ ది గ్యాసెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి రిజిడ్, పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ అండ్ ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, సో మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పుకోవాలి అంటే ఇందులో ఉన్న పాస్టులేట్ గురించి చెప్పుకోవాలి. సో మనం ఏం తెలుసుకోవాలి, ఇందులో పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ గురించి మనం తెలుసుకోవాలి. పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ. ఓకే, postulates of kinetic theory. So what are the different types of postulates of kinetic theory? So firstly మనకి ఏంటంటే అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఆల్ ద గ్యాసెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి రిజిడ్, పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ అండ్ ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేది ఫస్ట్ పాస్టులేట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాస్టులేట్ ఏం చెప్తుందమ్మా, ఆల్ గ్యాసెస్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. సో మనకి గ్యాసెస్ అనేవి ప్రతిదీ కూడా ఎటువంటి గ్యాస్ అయినా కూడా మనకి ఎలా ఉంటుంది, ఇట్ వాజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ప్రతి గ్యాస్ కూడా మనకి మాలిక్యూల్స్ ప్రిపేర్ అయి ఉంటుంది. సో మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి రిజిడ్, పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ అండ్ ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో మనకి ఏం చెప్తుందమ్మా, ఇది రిజిడ్గా ఉంటుందంట, అలాగే పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ అండ్ ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, identical in all aspects అనేది ఫస్ట్ postulate. So coming to the next postulate, the molecules are in random motion. The molecules collides with one another and with the walls of the containing vessel. Okay, the molecules are in random motion అనే సెకండ్ postulate చెప్తుంది. మనకి ఏం చెప్తుంది, random motion. ఓకే, ర్యాండమ్ మోషన్లో ఉంటుందంట. అలాగే ద మాలిక్యూల్స్ కొలైడ్స్ విత్ వన్ అనదర్ అండ్ విత్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనింగ్ వెజల్. ఇక్కడ మనకి మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి, అలాగే అవి ఎప్పటికప్పుడు కొలిజన్స్ జరుగుతూ ఉంటుందమ్మా. ఎలా కొలిజన్స్ జరుగుతూ ఉంటుందంటే చూడండి, నేను చూపిస్తాను. సో ఇఫ్ దిస్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్లాక్ ఆఫ్ పీస్, ఇక్కడ మనం గ్యాసెస్ కనుక తీసుకుంటే సపోజ్ దిస్ కన్సిడర్డ్ యాజ్ వన్ గ్యాస్ మాలిక్యూల్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ మనం అనుకుందాం. ఓకే, సపోజ్ దీని యొక్క కొల్యూషన్ ఇలా ఉంది అనుకోండి, అండ్ దీని యొక్క కొల్యూషన్ ఇలా ఉంది అనుకోండి, దీని యొక్క కొల్యూషన్ ఇలా ఉంది. కొల్యూషన్స్ యొక్క డైరెక్షన్స్ మీకు తెలుస్తున్నాయి కదమ్మా. సో ఒక్కొక్కటి డిఫరెంట్ డైరెక్షన్స్లో అవి కొల్యూషన్స్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క కొల్యూషన్ డైరెక్షన్ ఇటువైపు ఉన్నప్పుడు, దీని యొక్క కొల్యూషన్ డైరెక్షన్ ఇటువైపు ఉన్నప్పుడు, దీని యొక్క కొల్యూషన్ డైరెక్షన్ ఇటువైపు ఉంది. ఓకే, కొల్యూషన్ డైరెక్షన్ ఇప్పుడు వేరే డైరెక్షన్స్లో ఉన్నాయి, అంతేకాని ప్రతి డైరెక్షన్ ఇటు మనకి స్టేషనరీగా ఒక సైడ్ లేదు కదా. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకు కొల్యూషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దట్ వాస్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ మోషన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, ర్యాండమ్గా మనకి కొల్యూషన్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే,
దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ పాస్టులేట్. ఓకేనా, మనకి కొలిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మాలిక్యూల్కి మధ్యలో, బట్ దే వర్ హ్యాపెన్ ఇన్ ది డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, అది సెకండ్ పాస్టులేట్. సో దెన్ వాట్ వాజ్ ద నెక్స్ట్ పాస్టులేట్? ఇఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్ ఆల్ ద కొలిషన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఓకే, సో ఇప్పుడు మనకి జరిగిన కొలిజన్స్ అన్నవి ర్యాండమ్గా జరుగుతున్నాయి, అండ్ ప్రతి మాలిక్యూల్కి మధ్యలో ఖచ్చితంగా కొలిజన్ అనేది జరుగుతుంది అని మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్తుంది. ఓకేనా, సో ఇప్పుడు అలా చెప్తున్నప్పుడు థర్డ్ పాస్టులేట్ ఏంటి అంటే, సో ద థర్డ్ పాస్టులేట్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి నెగ్లెక్ట్ చేయబడితే. ఓకే, ద థర్డ్ పాస్టులేట్ ఈజ్ ఇఫ్ ది intermolecular forces be neglected. మనం ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద కొలిజన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్? ద కొలిషన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటాం. ద కొలిజన్స్ ఆర్ perfectly elastic and there is no loss of kinetic energy during the collision. సో ఎప్పుడైతే మనకు కొలిజన్స్ అనేవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవుతాయో అప్పుడు మనకి ఎటువంటి కైనెటిక్ ఎనర్జీలోనే మనకి లాస్ అనేది ఉండదు. సో there is no loss of kinetic energy. There is no loss of kinetic energy. ఓకే, వై? బికాస్ ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు కొలిజన్స్ అనేవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయి ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఎలాస్టిక్ అవుతుందో అప్పుడు మనకి ఎటువంటి లాస్ అనేది ఉండదు ఎందులో, కైనెటిక్ ఎనర్జీలో. ఓకే, సో దేర్ వాజ్ నో లాస్ ఇన్ ది కైనెటిక్ ఎనర్జీ. ఓకే, there was no loss in the kinetic energy. That is all about the postulates of the kinetic theory of gases. Okay, so that is all about the kinetic theory of gases యొక్క postulates అన్నమాట. సో మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ, గ్యాసెస్ యొక్క postulates గురించి చెప్పుకున్నాం. ఏంటంటే మనకి kinetic థియరీలో ఆల్ ద గ్యాసెస్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ఆల్ ది గ్యాసెస్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. సో మన గ్యాసెస్ అనేవి కూడా దేంతో మనకి బిల్డప్ అయి ఉంటామో, మాలిక్యూల్స్తో. ఓకే, okay, all the gases are made up of molecules which are considered to be very rigid. Okay, very rigid and perfectly elastic. Okay, and perfectly elastic. Okay, and the next one is identical in all aspects. Okay, identical in all aspects. Identical in all aspects. This is the main postulates of the kinetic theory of gases. Then the next is what? They will travel in random motion. So molecules అన్న ప్రతిదానికి మనకి మధ్యలో కొలిజన్స్ అనేవి జరుగుతాయి, అండ్ ఆ కొలిజన్స్ జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతాయని చెప్పాను నేను. కొలిజన్స్ జరుగుతాయి ఇప్పుడు ఈ మాలిక్యూల్కి మధ్యన కొలిజన్ జరిగినప్పుడు అవి ఒక డైరెక్షన్లో జరగకుండా డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి కొలిజన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకు కొలిజన్ జరిగినప్పుడు ర్యాండమ్ మోషన్లో మన కొలిజన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి సెకండ్ పాస్టులేట్లో చెప్పుకున్నాం. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ పాస్టులేట్. సో ఇన్ ద లాస్ట్ ఈస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు కొలిజన్స్ అనేవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవుతాయని చెప్పుకున్నాము. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయినాయి కాబట్టి ఎటువంటి కైనెటిక్ ఎనర్జీ కూడా మనకి లాస్ అవ్వదు. సో దెర్ వాజ్ నో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ది కొలిజన్స్. ఓకే, in the collision. So that's why they are perfectly elastic అని చెప్పి థర్డ్ పాస్టులేట్ చెప్పుకుంటాం. ఓకేనా, దీస్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ ది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ వాట్? సో ఇప్పుడు కొలిజన్స్ జరుగుతున్నాయి అని చెప్తున్నాను, మాలిక్యూల్కి మధ్యలో కొలిజన్స్ జరుగుతున్నాయి అని చెప్తున్నాను. సో ఇప్పుడు మాలిక్యూల్కి మధ్యలో కొలిజన్ జరుగుతుంది అంటే ఒకదానికి ఒకటి హిట్ అవుతుంది అంటే వాటి మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఖచ్చితంగా ఉన్నట్టే కదా. వాటి మధ్యన కొంచెం డిస్టెన్స్ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ గ్యాస్ మాలిక్యూల్ అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ గ్యాస్ మాలిక్యూల్. ఇప్పుడు రెండు గ్యాస్ మాలిక్యూల్స్ అనుకున్నప్పుడు దీని యొక్క కొలిజన్ డైరెక్షన్ ఇటువైపు ఉందనుకుందాం, అండ్ దీని యొక్క కొలిజన్ డైరెక్షన్ ఇటువైపు ఉందనుకుందాం. ఓకేనా, ఇలా రెండు మాలిక్యూల్స్ కొలైడ్ అయినప్పుడు అంటే రెండు మాలిక్యూల్స్ కొలిజన్స్ జరిగినప్పుడు, ఓకే, సో కొలిజన్ జరిగినప్పుడు ఈ రెండింటికి మధ్యన కొంచెం డిస్టెన్స్ అనేది ఉంది కదా. సో ఆ డిస్టెన్స్ని మనం ఏమంటాం? సో నెక్స్ట్ క్లాస్లో అదేంటో చెప్తాను మీకు. సో ఆ డిస్టెన్స్ని మనం ఏమంటాము, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా, సో
ఇప్పుడు దిస్ వాస్ కన్సిడర్డ్ యాజ్ గ్యాస్ మాలిక్యూల్ 1 and this was considered as gas molecule 2. Then the average distance between these two collision molecules is called as what? ఓకేనా, ఈ పాత్ని మనం ఏమంటాం అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో మీకు నేను ఫ్రీ పాత్ అలాగే మీన్ ఫ్రీ పాత్ గురించి చెప్తాను. ఓకేనా, అండ్ మీన్ ఫ్రీ పాత్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్తాను. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది postulates of kinetic theory of gases. Thank you.